హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే రిజర్వేషన్స్ అయితే ఏం రాలేదు, నిన్న కూడా ఏం రాలేదు. ఈరోజు అయితే వస్తాయేమో అనుకున్నా. ఈరోజు కూడా అయితే ఛాన్స్ అయితే వెయిట్ చేసిన రిజర్వేషన్స్ కోసం. వచ్చినాయి కానీ అన్నీ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఉన్నాయి. ఇక్కడ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి. కానీ మనకు అల్వాల్ నుంచి మళ్ళీ ఇంత దూరం అంటే టైంకు మనకు అసలు ఆ టైంలో బుకింగ్లు రావు. అల్వాల్ గచ్చిబౌలి సైడ్ ఏదో ఒకటి వస్తుంది, వచ్చినా అది కూడా చాలా తక్కువ అమౌంట్ చూపిస్తాయి. ఈరోజు అయితే పెద్ద బుకింగ్లు కూడా ఏం రాలేదు. వెయిట్ చేసిన ఛాన్స్ వెయిట్ చేసిన తర్వాత ఒకటైతే మనకి డైరెక్ట్ ర్యాపిడో వచ్చింది. అంటే ఊబర్లో కూడా వచ్చినాయి. ఎప్పుడు మనకు ఆల్మోస్ట్ 6 వచ్చిన తర్వాత టైం దగ్గర 5:30 దాటిన తర్వాత అయితే ఊబర్లో కానీ వచ్చినాయి. కానీ అమౌంట్ తక్కువ చూపిస్తుంది, 650, 660 అట్లా. ర్యాపిడోలోనే మనకు వచ్చింది, ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చి దింపిన తర్వాత అయితే బుకింగ్ అయితే రాలేదు. ఊబర్ ఆన్ చేసిన, అయినా బుకింగ్ అయితే వేయలేదు. సీరియల్ ఇచ్చాడు. వచ్చి పార్కింగ్లో అయితే ఆపేసిన. చూడాలి మరి ఎంత టైం అవుతుందో. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:37 అయితే అవుతుంది. 6:30కు వచ్చి దింపేసిన. మొత్తం మీద అయితే 6:30కు డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో బుకింగ్. నిన్న అయితే బండి అయితే తీయలేదు, నిన్న మొత్తం బండి తీయలేదు. పొద్దుగాల అయితే ఏం రాలేదు బుకింగ్లు. ఇంకా సరేలే ఈవినింగ్ తీద్దాం అనుకున్నా, ఈవినింగ్ కూడా తీయలేదు. ఈరోజు తీసిన. రిజర్వేషన్లు వస్తున్నాయి కానీ వేరే వేరే ప్లేస్ లాంగ్ వస్తున్నాయి. అట్లని తీసుకోలేదు. ఛాన్స్ అయితే వెయిట్ చేసిన. నైట్ 1 గంట వరకు, మళ్ళా 3 గంటలకేమో లేచిన. అప్పుడు కూడా మళ్ళీ చూస్తూనే ఉన్నాయి, వచ్చేటట్లేదు అనేసి లేచి పోయి స్నానంగా చేసుకొని బండి కూర్చున్న తర్వాత అప్పుడైతే ఒకటి ర్యాపిడోలో వచ్చింది. తీసుకొని అయితే వచ్చేసిన. చూపిస్తుంది చూడండి బుకింగ్. ఇదే బుకింగ్ 882 రూపాయలు వచ్చింది. రీడింగ్ 53 కిలోమీటర్లు. పైన దింపేసి కిందికి వచ్చేసరికి, పార్కింగ్కి వచ్చేసరికి 53 కిలోమీటర్లు అయితే అయింది. డీజిల్ అయితే ఆల్రెడీ నిన్ననే ఓపించి పెట్టిన. డీజిల్ అవుతుంది, నిన్ననే 1000 రూపాయలు డీజిల్ అయితే ఓపించిన. చూద్దాం ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుందో. ఇప్పుడు వెయిట్ చేయాల్సింది, అంతకు మించి ఏం చేయలేము. ఇక సీరియల్ చూడండి, 300 పైన. ఇప్పుడైతే 290కి వచ్చింది. సడన్ అయితే ఇంతే ఉంది అనుకుంటా. నేను వచ్చినప్పుడు కూడా 230 అంతే ఉన్నట్టుంది. ఇది చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంట్లో రాకుండా ఇంకా ర్యాపిడో వెళ్ళిపోవడం అంతే. పార్కింగ్ ముందు ఉంటుంది. మనం బీ దగ్గర బయటికి వస్తాం. ఇక్కడ పార్కింగ్ దానికి బీ తర్వాత నెక్స్ట్ సి పార్కింగ్ ఉంటుంది. ఇట్లా ఈ పార్కింగ్లు అన్నీ క్రాస్ చేసినాక సి పార్కింగ్ దగ్గర మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. మనకు ఇవన్నీ ప్రైవేట్ పార్కింగ్లు, ఇవి ఏబిసి ఇవన్నీ. ఈ బస్సులు కూడా ఉంటాయి మనకి ఎయిర్పోర్ట్లకి రావాలనుకుంటే. బస్సు కూడా రావాలి. మన సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇక్కడ నుంచి మొత్తం అవైలబుల్ ఉంటాయి. చూడండి అక్కడ ఆగుతాయి బస్సులు. ఊబర్, ర్యాపిడో పార్కింగ్ ఇది. వెహికల్స్ అయితే మన వాళ్ళకి మాత్రం ఊబర్ ఫస్ట్ కనిపిస్తుంది. ఊబర్ కనిపించిన తర్వాత ర్యాపిడో, ఓలా కనిపిస్తుంది. ఊబర్, ర్యాపిడో లాస్ట్. బుకింగ్లు అయితే లేకుండా వస్తారు అనేసి బుకింగ్లు అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి బండి అయితే పంపిస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే పైన దింపేసి కిందికి వచ్చేస్తారు. డైరెక్ట్ వచ్చేసి బుకింగ్ రాకుండా ఇంట్లో పెట్టేసుకుంటారు. ఆ లోపు వాళ్ళకి బుకింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇట్లా చేస్తారు. ఇప్పుడు బుకింగ్ ఉంటేనే పంపిస్తారు. ఇప్పుడు నేనైతే 4 గంటలు వెయిట్ చేసిన. వెయిటింగ్ జస్ట్ పార్కింగ్లోనే 4 గంటలు వెయిట్ చేసిన. ఇప్పుడు ఈడ గంట అవుతుందా 2 గంటలు అవుతుందా కూడా తెలియదు. ఈడ చూడండి, ఇట్లా లైన్గా పెట్టుకోవాలి పనులు. ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ అయితే బుకింగ్ వచ్చిన
35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లకి 605 రూపాయలు అయింది, ఇంక్లూడింగ్ టోల్ 50 రూపాయలు. టోల్ మనయే కాబట్టి టోల్ పైసలు తీసేస్తే మనకు 550 రూపాయలు వచ్చినట్టు. నాకైతే 550 రూపాయలు వచ్చింది. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే చూద్దాం నెక్స్ట్ ఎక్కడ వస్తుంది. ఒకటైతే లోకల్ బుకింగ్ అయితే తీసుకున్నా, 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల దగ్గర డ్రాప్ చేస్తే 204 రూపాయలు అయితే వచ్చింది. బుకింగ్లు అయితే రావట్లేదు అసలు, ఛాన్స్ అయిపోయింది ఇంకేబట్టి. బుకింగ్స్ రాపిడోలో అయితే గచ్చిబౌలి నుంచి అల్వాల్కి అయితే ఒక బుకింగ్ వచ్చింది, తీసుకొని అల్వాల్కి అయితే వచ్చేసిన. ఊబర్లో అయితే ఇలా ఒక్క బుకింగ్ కూడా వేయలేదు, కానీ వీడు రిజర్వేషన్ బుకింగ్లో అయితే ఆపేసింది నాకు. మొన్న ఒకటి క్యాన్సిల్ చేసిన, మొన్న ఒకటి క్యాన్సిల్ చేసిన, ఇలా ఒకటే రోజు 2 క్యాన్సిల్ చేసిన. వాడు రిజర్వేషన్ బుకింగ్లో అయితే ఆపేసిన మనకి. ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయని అన్నారు కొంతమంది అయితే, అంటే వీక్లీ చేంజ్ అవుతుందని అన్నారు. నేనైతే ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, ఎప్పుడు క్యాన్సిల్ చేయలే. ఇదే ఫస్ట్ టైం నేను క్యాన్సిల్ చేయడం. ఇది కూడా ఎట్లా అంటే మార్నింగ్ ఒకటి తీసుకున్న 12:30కు ఉండే, నేను ఎయిర్పోర్ట్లోనా, అప్పటి వరకు వెళ్ళిపోమా అనుకున్నా. కానీ ఎయిర్పోర్ట్ నుంచి వియాపూర్ ఎడ వెళ్తాం, వెళ్ళలేము కదా, అట్లా ఒకటి క్యాన్సిల్ అయింది. ఇంతకుముందు సాయంత్రం ఒకటి తీసుకున్నా, అది కూడా ఇంకా సేమ్ అదే పరిస్థితి అయిపోయింది. అంటే అది వెళ్తే వెళ్ళొచ్చు కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది, ఇంక వెళ్ళలేదు. అది ఒకటి క్యాన్సిల్ చేసిన. గత 3 డ్రాపులు క్యాన్సిల్ అయినందుకు తెలుసు, 3 క్యాన్సిల్ చేస్తే ఆపేసడం మనకు ముందే తెలుసు, అయినా కూడా క్యాన్సిల్ చేసేసిన. బుకింగ్లో రిజర్వేషన్ అయితే ఆపేసిన, ఇంకా రిజర్వేషన్ బుకింగ్లు అయితే రావు. వారం చేంజ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయని అన్నారు. మనం అయితే ఇప్పటివరకు ఎప్పుడు ఊళ్ళో కూడా తెలియదు. మీకు కానీ ఏమైనా తెలిసి ఉంటే కానీ ఇట్లా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే రిజర్వేషన్ బుకింగ్లు కావా అని మీకు ఏమైనా తెలిసి ఉంటే కానీ కామెంట్ చేయండి. ఈరోజు అయితే మొత్తం ఓన్లీ ర్యాపిడో నడిపించిన. ర్యాపిడోలో మొత్తం అమౌంట్ వచ్చేసి 2468 రూపాయలు అయింది. 5 డ్రాప్లో ఏమో చేసిన అంతే. ఈరోజు మొత్తం ర్యాపిడోలో 6 డ్రాపులు, 6 బుకింగ్లకి 2468 రూపాయలు అయింది. రీడింగ్ వచ్చేసి 157 కిలోమీటర్లు, 157, 160 అనుకో. 160 కిలోమీటర్లకి 2468 రూపాయలు. నేను ఆల్రెడీ 1000 రూపాయలు డీజిల్ పంపించాను. ఈరోజు అయితే ఎక్కువ పంపించలేదు, 1000 రూపాయలు డీజిల్ పంపించుకున్నా, 1000 రూపాయలే సరిపోయింది. ఇవాళ అయితే దందా అంతేం లేదు, నార్మల్గా ఉన్నాయి. అసలు బుకింగ్లు అయితే ఎక్కువ రాలేదు, అందుకే మొత్తం చిన్న బుకింగ్లు వస్తున్నాయి. 100, 150. ఆ చిన్న బుకింగ్ నడిపిస్తే నాకేమో బండి మైలేజ్ రాదు. అట్లా ఇంకోటి ఇంకా ఎండాకాలం కదా, ఎండకు బండి ఆఫ్ చేయలేము. ఆఫ్ చేసి 10 నిమిషాల కోసమే చెమటలు కారిపోతున్నాయి. మళ్ళీ ఏసీ వేసుకోవాలి, మళ్ళీ బంద్ చేసుకోవాలి. అట్లా ఉన్న డీజిల్ మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే జస్ట్ 120 కిలోమీటర్లు తిరిగింది. అట్లీస్ట్ 180 అన్నా తిరుగుతుంది అనుకున్నా, కానీ లేదా 120 తిరిగింది. ఆడికైనా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను నేను. ఇప్పుడు మనకు 1000 రూపాయలు డీజిల్ తీసేస్తే మనకు మిగిలింది ఎంత అంటే 1468 రూపాయలు మనకు మిగిలింది. ఈరోజు అయితే మనకు మిగిలింది 1468 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.